రిలీజ్ చేస్తున్నారా? మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మధ్య. మలయాళం ఆహ్, మలయాళంలో ఈ సినిమా చేయట్లేదండి. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తున్నాం. సో ఇది కొంచెం ఒంగోలు బ్యాక్‌డ్రాప్ అనమాట. ఆ మాటలు ట్రాన్స్‌లేట్ చేయాలంటే మలయాళంలో కొంచెం కష్టం. అదొచ్చి కొంచెం కామన్ లాంగ్వేజ్ అండ్ కామన్ స్టోరీ సెటప్. వాళ్ళే అడిగారు యాక్చువల్లీ. మీరు అన్నట్టు వాళ్ళే అడిగారు. సో నెక్స్ట్ ఫిలిం ఆల్రెడీ జరుగుతున్నాయండి డిస్కషన్. ఇదైతే ఓన్లీ తెలుగు. ఓకే. అందరు హీరోలు సినిమాలకి రిలీజ్ అప్పుడు కొద్దిగా సెన్సార్ ఇబ్బందులు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు ఏంటి అసలు? ఏంటంటే సెన్సార్ అయిపోయిందండి. అదే అంటే ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు అసలు మీ సినిమా? ఎప్పుడు రాలేదండి. మీకు చూసినప్పుడు ఏమన్నా ఇదైతే ఇబ్బంది రావాలి. చూసినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి అది ఆ ఇబ్బంది రాదు నా సినిమాలకి. అంటే ఫోన్లో అది చూస్తే ఏమన్నా కొంచెం సరదాగా మీకు టైంపాస్ ఇదవుతుంది. అంతేగాని ఈ సినిమాలో అయితే క్లీన్గా ఉంటుంది. ప్రొడ్యూసర్లు గారు కూడా మంచి డాన్సర్ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అదే నేను షాక్ అయ్యా ఆ రోజు. బాగా చేశారు సింగిల్ టేక్. అదే ప్రొడ్యూసర్ గారు, సరే ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు ఈ వీక్ ఒక సినిమా వచ్చింది కాబట్టి ఓకే, 2 సినిమాలు వస్తాయని చెప్పి ప్రచారం జరిగింది. ఆ టైంలో సినారియో ఎలా ఉండేదండి? ఎలా దాన్ని సాల్వ్ చేశారు? సార్ చెప్పాలంటే చాలా ప్రెషర్ ఉండేది. బట్ బ్యాక్ ఎండ్ చాలామంది వర్క్ చేశారు. సో దానికి కొన్ని మంది నేను థ్యాంక్స్ చెప్పాలి. సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి, వీళ్ళంతా చేశారు. సో సినిమా ఒకే ప్యారల్ అయితే ఇద్దరు ప్యారల్గా లాస్ అవుతారని చెప్పి మేము ఇనీషియల్గా ఒక డేట్ 27th, ఇంకోలేమో 28th అని వేసుకున్నాం. సో అది సార్ట్ అవుట్ చేసి థింగ్స్ అనేది కొంచెం టైం లైన్ తక్కువ ఉన్నా కూడా అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకొని దాంట్లో చాలా బ్యాక్ అండ్ వర్క్ చేశారు. ఎస్పెషల్లీ విష్ణు గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు. సో ఒకే డేట్ని వస్తే ప్యారల్ లాస్ వస్తుందని చెప్పి. సో ఆ సినిమా వెనక్కి వెళ్ళి మేము ముందుకు వచ్చామండి. డైరెక్టర్ గారు, విష్ణు గారి గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, ఆయన తన డైరెక్టర్ని ఒక కోడి తన పిల్లల్ని కాపాడుకుంటా చూసారు, అలా కాపాడుకుంటుంటారు అని చెప్తుంటారు కదా. కరెక్ట్ అండి. అది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ విషయంలో? చాలా కంఫర్ట్ అండి. అంటే డెబ్యూ డైరెక్టర్కి ఏం కావాలి, ఎందుకంటే ఓ డెబ్యూ డైరెక్టర్కి సో మెనీ థింగ్స్ ఉంటాయి. బట్ అన్నింటినీ మనం ఏదైనా ప్రెజర్లో ఉన్నాము అనుకుంటే వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఉంటాడు. అదొకటే సింగిల్. సో నీట్గా అంటే మనకి చాలా బౌండెడ్గా సపోర్ట్ చేసి ఏం కావాలి ఏంటి అంటే ఓ డెబ్యూ డైరెక్టర్ చాలా అనుకుంటాడు ఓ సినిమా తీయడానికి, ఇలా కావాలి అలా కావాలని. అది ఖచ్చితంగా వచ్చేలాగా ఆయన ప్లాన్ చేస్తారు. శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా లిస్ట్ ఉంటుంది. ఆయన సినిమా లిస్ట్ చాలా ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు ఆయనతో పనిచేయాలని వెయిట్ చేస్తుంటారు. ఆ లైనప్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. వెయిటింగ్ లిస్ట్ పెద్దది. మీరు ఆ వెయిట్ చేయడానికి సిద్ధపడే ఆయన దగ్గరికి వెళ్ళారా? ఎన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ కథని స్క్రీన్ మీద చూసుకోవడానికి? లేదండి, కథ నరేట్ చేసిన తర్వాత ఒక 6 months to 8 months సారు అంటే ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాము. దాని తర్వాత టేక్ ఆఫ్ అయిపోయింది. శ్రీ విష్ణు గారు. హాయ్. యాక్చువల్లీ మీ ఒక వారం వెనక్కి జరిగింది ఆ సినిమా, ఓకే. బట్ ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ క్రాస్ ప్రమోషన్స్ లాగా అవుతున్నాయి. అంటే నిన్న ఒక పాట, ఈరోజు ఒక సాంగ్. జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు, మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ సినిమా ప్రమోషన్ ఏంటి? అంటే ఒకేసారి అయితే కన్ఫ్యూజన్ డెఫినెట్గా నాకు ఉందను. బట్ కంప్లీట్ వేరే వేరే జానర్లు కాబట్టి, వేరే వేరే కైండ్ ఆఫ్ ఇది కాబట్టి చూసినా ఇప్పుడు 2 టైటిల్ కూడా అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి, జానర్ కూడా తెలిసిపోయింది కాబట్టి అది పెద్ద ఉండదని అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ 28th అనుకున్నారు కదండి, మళ్ళీ 27th ముందుకు జరుపుకోవడానికి రీజన్ ఏంటి? ఆ సినిమా రావట్లేదు కదండి. సో వీకెండ్లో ఒక డే వేస్ట్ అయిపోద్ది కదా. సో వీకెండ్ అనే ఫ్రైడే సాటర్డే వస్తుంది కాబట్టి మేము మళ్ళీ ప్రీపోన్ చేసుకొని అలాగే వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ కాన్ఫిడెన్స్ వెనక్కొచ్చాం. సో ప్రీమియర్స్ వేస్తారా 26th నైట్ ఏమన్నా? యాజ్ ఆఫ్ నో మేమేమీ అనుకోలేదు. సో థింగ్స్ ఎవ్రీథింగ్ అని సార్ట్ అవుట్ అవుతే ఒకసారి 20 ప్రీమియర్స్ వేద్దామని చూస్తున్నాం. విష్ణు గారు, విష్ణు గారు సార్ 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 ఒక రోజులోకి వచ్చేసింది రిలీజ్. అంటే ఈ ఫిబ్రవరి చూస్తే మొత్తం అంతా డ్రై పీరియడ్ కింద ఉంది. థియేటర్స్ చాలా వరకు కూడా కొంచెం ఎంటీగా ఉన్నాయి. నెక్స్ట్ 2-3 వారాలు కూడా పెద్దగా సినిమా ఏం లేదు. ఇప్పుడు ఒక రకంగా మీరే ఒక 3 వారాలు ఫీడింగ్ ఇవ్వాలి సినిమా. ఏంటండి సినిమా కాన్ఫిడెన్స్, ఆ ఫీడింగ్ ఇవ్వగలుగుతారంటారా ఎగ్జిబిటర్లకి? ఏంటో మరి నా సినిమా ఎప్పుడు వచ్చినా కొంచెం డ్రై సీజన్ వచ్చేస్తూ ఉంటుంది, ఏంటో తెలీదు. బట్ నా సినిమాతో చాలా రోజులు మళ్ళీ ఒక 3-4 వారాలు ఫీడింగ్ ఇస్తారు మీరు, బాగానే ఇదవుతూ వచ్చిందండి. సో ఈసారి కూడా కంటెంట్ మీద నమ్మకం. తప్పకుండా థియేటర్కి వచ్చారంటే మాత్రం ఎంజాయ్ చేసి వెళ్తారు. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఇదంతా కూడా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేసాం. చూసి అందరూ బాగా స్ప్రెడ్ చేస్తారని నమ్మకం ఉంది. సో ఓకే. కామెడీ కూడా ఫుల్ లెంత్ కామెడీ మీదే?
పండగ తర్వాత కామెడీ ఒకటే కాదండి ఈ సినిమా. కామెడీ అనుకుంటాం మనం, ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. సో అది ఆ థ్రిల్ అవుతారు. అండ్ అంటే అందరూ కామెడీ అని వస్తున్నారు. డెఫినెట్గా కామెడీ ఎంత ఉండాలో దానికంటే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా సర్ప్రైజ్, అసలైన స్టోరీ, అసలైన కథ మొదలయ్యే టైంకి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్తో బయటకు వస్తామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు ఇక్కడ. మ్యామ్. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి వేరేగా టర్న్ అవుతుందని. అంటే బోల్డ్గా ఉండే అమ్మాయిలకి సంబంధించా? ఎందుకంటే ఆమె క్యారెక్టర్కి సంబంధించి కూడా కొంచెం ట్రైలర్లో కావచ్చు అట్లా కనిపిస్తుంది కదా, ఎట్లా ఉండబోతుందండి అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా లేడీస్ అందరూ నా మీద జాలి పెడతారు. అరే ఎంత పాపం వీడికి ఎందుకు ఇలా చేస్తుంది అనే ఇది ఉంటుంది. బట్ దానికి రీజన్ ఉంటుంది అనుకోండి. అది కాదండి, మనం ఎంచుకున్న పాయింట్ అండ్ ఆ స్క్రీన్ ప్లే ఎలా అయితే రివీల్ అవుతూ ఉంటుందో, సరదాగా యూత్ఫుల్గా వెళ్ళిపోయేది. లవ్ అంతా యూత్ఫుల్గా అయిపోతుంది. లవ్ తర్వాత పెళ్ళి అనే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ నుంచి అసలు డ్రామా మొదలవుతుంది బేసిక్గా. సో మన సినిమాలో కూడా అదేవిధంగా ఆ పెళ్లి నుంచి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలోకి టర్న్ అవుతుంది స్టోరీ. సో ఆ మూమెంట్స్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అవంతా కూడా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మంచి అభిప్రాయంగా వస్తారులేండి అమ్మాయి మీద. చెప్పు. ఒంగోలు బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా, మీరు చూస్తే గోదావరి జిల్లాలకు సంబంధించి కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, ఒంగోలు యాసకి సంబంధించి ఉంటుందా లేకపోతే మీ స్లాంగ్లోనే చెప్తారా? అక్కడక్కడ కొన్ని ఊత పదాలు, కొన్ని అలాంటి కొన్ని ఒంగోలు కైండ్ ఆఫ్ ఇవి వాడామండి. మ్యాక్సిమం అందరికీ ఏదైతే కంఫర్టబుల్గా అర్థం అవుతుందో అదే లాంగ్వేజ్ వాడాము. నయన్ గారు, సో అంటే శ్రీ విష్ణు లాంటి అంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటాం కదా, ఆయన పక్కన నటించేటప్పుడు అది కూడా కామెడీలో, మీరు కమెడియన్ కాదు, చాలామంది సత్య గారు కావచ్చు ఇలాంటి అందరూ నటించడం వేరు, యాజ్ ఏ హీరోయిన్ మీరు నటించేటప్పుడు అది కూడా కామెడీ పండించాల్సి ఉంటుంది కాబట్టి, మీ అతని ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని టాలీ చేసినప్పుడు రీసెంట్గా వచ్చారు కాబట్టి ఎట్లా ఆ సీన్స్ ఎట్లా చేశారు? ఏమన్నా అంటే వర్క్ చేస్తారా లేకపోతే ఏంటి? వర్క్ అంటే అట్లా ఏమీ లేదు అండి. కానీ శ్రీ విష్ణు గారు కానీ డైరెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, నాకు గైడ్ కూడా చేశారు. సో దట్స్ ద రీజన్ దట్ వీ ఆన్ సెట్ డిస్కషన్ చేసినప్పుడు అవన్నీ లైక్ ఇంప్రొవైజేషన్స్ కానీ ఏమైనా న్యూ డైలాగ్స్ యాడ్ చేసినప్పుడు కూడా అది సెట్ అయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. విష్ణు గారు ఇక్కడ సార్, ఈ వాస్తు సంబంధించి ఎక్కువ సీన్లు ఉన్నాయి, క్యారెక్టరేషన్ కూడా అదే పెట్టారు. ఏంటి వాస్తు శాస్త్రం పైన ఏమైనా సెటైర్ ఉందా? సెటరిక్లా బేసిక్గా మేము ముందు నుంచి ఇదొకటి అనుకున్నది ఏంటంటే, మేము చాలామందికి ఈ వాస్తు మీద, న్యూమరాలజీ మీద చాలామంది నమ్మకం ఉంటుంది. సో అది కొంచెం పర్సనల్గా కనెక్ట్ అయి ఉంటారు. సో అటువంటి దాని మీద మనం ఎటువంటి సెటైర్ వేయొద్దు, కామెడీ చేయొద్దు. అండ్ మోరోవర్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ వీడి క్యారెక్టర్ ఇది నమ్ముతాడు తప్పితే, నమ్మిన వాళ్ళకి ఇది అయిపోతుంది, లేకపోతే నమ్మటం వల్ల ఇది అయిపోతుంది, అసలు ఆ కంటెంట్లోకి వెళ్ళమండి మనం. ఓన్లీ వీడి క్యారెక్టర్ ఒకటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే ఇది. దాని మీద కూడా ఏమి సెటైర్ కింద ఏమి ఉండదు, దాని మీద ఉండదు. 100% ఏదైతే సెన్సిటివ్ ఇది ఉందో దాని మీద అయితే అసలు సెటైర్ అనేది లేదు. నా క్యారెక్టర్ మీద ఉంటుంది, నా పర్సనల్, నా బిహేవియర్ కానీ ఇది కానీ దాన్ని బట్టి, లేకపోతే అమ్మాయి బిహేవియర్ కానీ దీని మీదే వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ యాంగిల్ టచ్ చేయలేదండి, అసలు వాంటెడ్లీ వద్దనుకున్నాం. ఓకే, ఇప్పుడు టీజర్లో చూస్తేనే ఒక ఆల్కహాల్ బాటిల్ లేకపోతే దమ్ముగొడదనరా అని హీరోని పిలిచేది, ఇవన్నీ టీజర్లోనే చూపించారు. సినిమాలో ఎంతవరకు వాడారు? సెన్సార్ సంబంధించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా కష్టం చెప్పారు? క్లీన్ అసలు ఏం చెప్పలేదండి. క్లీన్ యూబయ్యా? క్లీన్ యూబయ్యా. ఓకే. ఇంకొకటి, మీరు ఇందాక టీజర్లో 2 కళ్ళకి 2 రకాల షూస్, ఆ బండి ఏదో విచిత్రంగా డిజైన్ చేశారు, వాటికి బ్యాక్ అండ్ స్టోరీ ఏమైనా ఉందా? అంటే 5 లక్కీ నెంబర్ అని 5 టైర్ల వాహనం వాడాలి, కారు కొనుక్కోలేడు, అందుకని బండికి తగిలించుకుని తిరుగుతున్నాడు. కలర్లో ఏమో సమ్ మీద పవర్ వస్తుందని చెప్తే ఓ కలర్ అది, ఓ కలర్ ఇది షూ వేసుకుంటాడు. సో ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్ ఇవి క్యారెక్టర్ సరదాగా మీకు ఫాస్ట్గా మీరు తీసుకోవడానికి అనమాట ఇవన్నీ. డైరెక్ట్ గారు సార్, ఈ వీళ్ళిద్దరు లవ్కి సంబంధించి ఆయనేమో ఒక లెక్చరర్ పొజిషన్లో చూపించారు, అట్లాంటి తీసుకుంటా. అమ్మాయి పొజిషన్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? స్టూడెంట్ లెక్చరర్ లవ్ స్టోరీయా? ఇద్దరు లెక్చరర్స్ సార్. ఇద్దరు లెక్చరర్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్. ఓకే. సో ఆ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో కొంచెం కాలేజ్ లవ్ స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్ని వెళ్ళడానికి ఆ స్పేస్ని యూజ్ చేసుకున్నాను నేను.
ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇందాక నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, కోప్పడలేదు ఎవరి మీద మీరు అని. బట్ ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని తిట్టానని చెప్పేసి సారీ చెప్తున్నారు స్టేజ్ మీద. సారీ అంటే అయ్యో, అంటే సార్ చెక్ కూడా ఇస్తానంటున్నారు. ఏంటి అది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు? నన్ను నేను కోప్పడేంత ఎవరు మనుషులు లేరు సార్ ఇక్కడ, అందరూ చాలా కామను. సరే కొన్ని ఉంటాయి కదా, సో ఆ స్పేస్లో ఆయనదో చిన్న అంటే ఫాదర్ సన్కి ఒకటి ఉండేది కదా గైడెన్స్, ఆ స్పేస్లో అంటే రిలీజ్ డేట్ దగ్గరికి రావడం, సో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ప్యారల్గా జరగాల్సినవి, ఇఫ్ ఇన్ కేసు ఏదైనా డిలేలు అయినా కానీ అప్పుడు చిన్న సెటప్లు అంతే, అంతకుమించి వెరీ సపోర్టివ్. ఓకే అండి, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు ఇక్కడ అంటే మీకు ఒక ట్యాగ్ ఎలాగా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చే సబ్జెక్టులన్నీ ఇక అందరూ ఎక్కువగా కామెడీ సబ్జెక్టులే తీసుకొస్తున్నారా? దాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రతిసారి కుర్రోళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువ ప్రెజర్ వర్క్